Hi tsat viewers. Today we are discussing international relations, question and answer with explanation for all Tspsc competitive exams. First question. Consider the following statements about the Financial Action Task Force FATF. 1. It is an intergovernmental body established in 1989. 2. It sets global standard to tackle the problem of money laundering. 3. India has an observer status in FATF. Which of the above statement is correct? Option A 1 and 2 only. Option B 3 only. Option C 1, 2 and 3 only. Option D 2 and 3 only. So the given question related to manaku icharu endante FATF, Financial Action Task Force. So FATF endante intergovernmental body established in 1989 ante statement 1 correct undi. Idi intergovernmental body idi FATF anedi, and it sets global standard to tackle the ప్రాబ్లమ్ ఆఫ్ మనీ లాండరింగ్. సో మనం చూస్తుంటాము కొన్ని పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్ ఉన్నదని, అండ్ యుఏఈ కూడా కొన్ని కంట్రీస్ అనేది. సో ఇది న్యూస్లో వస్తుంటుంది ఎప్పుడు, ఇది చాలా వరకు FATF అని. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. ఇండియా హ్యాస్ అన్ అబ్జర్వర్ స్టేటస్ FATF. సో అబ్జర్వర్ స్టేటస్ కాదు. సో మనం 3 ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది FATF అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎస్టాబ్లిష్ ఇన్ 1989. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. దీనిపైన ఎప్పుడు క్వశ్చన్ అనేది వస్తుంటుంది, బిట్ అనేది వస్తుంటుంది మనకు. సో ఇలా క్యూ పెడుతున్నాను అంటే దీని మీద బిట్ వచ్చే అవకాశం ఉందని. సో ఇన్ 89 బై ద మినిస్ట్రీ ఆఫ్ ఇట్స్ మెంబర్ జ్యూరిడిక్షన్. సో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆఫ్ FATF ఏంటంటే ఈస్ టు సెట్ స్టాండర్డ్ అండ్ ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్, రెగ్యులేటరీ, ఆపరేషనల్ మెజర్స్ ఆఫ్ కంబాటింగ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. సో ఇప్పుడు మనం చూస్తే 𝗧-𝗦𝗔𝗧 అనేది ఒక పాకిస్తాన్ బేస్డ్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో దీనికి ఏంటంటే మనం UN శాంక్షన్ UN యునైటెడ్ నేషన్లో ఏంటంటే ఇండియా అండ్ కొన్ని కంట్రీస్ ఏంటంటే దీనిపైన అంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పైన బ్యాన్ చేయాలని. సో ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్ దానికి ఈ కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దానికి అంటే 𝗧-𝗦𝗔𝗧, సో ఇలాంటి ఆర్గనైజేషన్ దానికి ఫండ్స్ అంటే మనీ ఫండ్స్ అనేది వెళ్ళడము. సో ఆ ఫండ్స్ ఏదైతే ఏ కంట్రీస్ అయితే చేస్తుందో, సో ఆ కంట్రీస్కి ఏంటంటే చాలా వరకు దాన్ని రెగ్యులేట్ చేయడం. సో ఏదైనా కంట్రీస్ కనుక ఫేవర్గా ఉంటే ఒక ఆర్గనైజేషన్ దానికి ఏమైనా ఫేవర్గా ఉందనుకో, ఇప్పుడు నార్మల్గా 𝗧-𝗦𝗔𝗧 ఉంది, అది పాకిస్తాన్లో ఉంది. సో పాకిస్తాన్లో కొన్ని ఆర్గనైజేషన్ దానికి మనీ లాండరింగ్ ఇలా చేస్తుందని, అంటే కొన్ని మిస్యూజ్ చేస్తుందని, ఇలా అంటే ఏదైతే ఆ మనీ లాండరింగ్ దానికి కంబాటింగ్ చేయట్లేదు అని ఎక్కువ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అని జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ అనే కంట్రీ కూడా పాకిస్తాన్ కంట్రీ అనేది గ్రే లిస్ట్లో ఉంది. సో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ FATF. ఇండియా ఈజ్ అ ఫుల్ టైమ్ మెంబర్. అబ్జర్వర్ స్టేటస్ కాదు, ఇందాక చెప్పినట్టు స్టేట్మెంట్ 3 అనేది కాదు. సో ఫుల్ టైమ్ మెంబర్ అండ్ నాట్ విత్ అన్ అబ్జర్వర్ స్టేటస్. సో ఫుల్ టైమ్ మెంబర్ ఇండియా, ఇది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్, సో అసలు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఏంటి? సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఆల్సో నౌన్ బై ఇట్స్ ఫ్రెంచ్ నేమ్ ఏంటంటే GAFI, GAFI. ఇది మనకు బిట్ అనేది ఇస్తుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. GAFI అనేది GAFI రిలేటెడ్ టు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఫౌండెడ్ ఇన్ 1989 ఆన్ ద ఇనిషియేటివ్ ఆఫ్ G7 కంట్రీస్ టు డెవలప్ పాలసీస్ టు కంబాట్ మనీ లాండరింగ్. సో ఏ కంట్రీ G7? సో మనకు అడిగే ఛాన్సెస్ ఉంది. G7 అండ్ FATF రిలేటెడ్. సో ఇది FATF అసలు దీనికి ఇనిషియేట్ చేసింది ఎవరంటే G7 కంట్రీస్ టు డెవలప్ ఏంటంటే పాలసీస్ టు కంబాట్ మనీ లాండరింగ్ దానికోసము చేశారు. ఎప్పుడు 1989. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎప్పుడు రీసెంట్గా ఉన్న ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే ఆర్గనైజేషన్ ఇది ఒకటి. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో ఈ FATFని ఇనిషియేటివ్ చేసింది G7 గ్రూప్ కంట్రీస్. సో దేనికోసం ఏంటంటే టు డెవలప్ పాలసీస్. సో డెవలప్ పాలసీస్ టు కంబాట్ మనీ లాండరింగ్. సో ఎవరైతే మనీ లాండరింగ్ దానికి కంబైన్ చేయడము, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఎప్పుడు అంటే 1989 స్టార్ట్ అయింది. సో 2001 ఏంటంటే ఇట్స్ మ్యాండేట్ వాజ్ ఎక్స్పెండెడ్ టు ఇంక్లూడ్ టెర్రరిజం. సో ఒకప్పుడు ఏంటంటే కంబాట్ మనీ లాండరింగ్ 1989 నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత 2001 నుంచి టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ ఇస్తుంది కదా ఆర్గనైజేషన్ అని, లేకపోతే ఏదైనా కంట్రీస్గా.
సో దాని రిలేటెడ్. సో కంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. సో మనకు అడగొచ్చు ఇఫ్ దే ఆస్క్ క్వశ్చన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్ మనీ కంబాట్ మనీ లాండరింగ్ అండ్ ఇంక్లూడ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అంటే కాదు, ఫస్ట్ మనీ లాండరింగ్ ఉండే, దాని తర్వాత ఏమే టెర్రరిజం ఫినాన్సింగ్. సో ఇది ఇంపార్టెంట్ మనకు. 2001లో ఏమో టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. FATF అనేది ఈజ్ ఎ పాలసీ మేకింగ్ బాడీ. సో FATF అనేది పాలసీ మేకింగ్ బాడీ దట్ వర్క్స్ టు జనరేట్ ద నెసరీ పొలిటికల్ విల్ టు బ్రింగ్ అబౌట్ నేషనల్ లెజిస్లేటివ్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్ ఇన్ దిస్ ఏరియా. సో అల్టిమేట్ ఏంటంటే FATF ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆర్గనైజేషన్స్. సో ఇది ఒక పాలసీ మేకింగ్ బాడీ అండ్ దట్ వర్క్స్ టు జనరేట్ నెసరీ పొలిటికల్ విల్ టు బ్రింగ్ అబౌట్ నేషనల్ లెజిస్లేటివ్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్ అనేది తీసుకొస్తుంది. దేని త్రూ? ఈ FATF అనేది పాలసీ మేకింగ్ బాడీ వల్ల. నెక్స్ట్ FATF అనేది ప్లీనరీ ఈజ్ అ డిసిజన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద FATF. సో FATF ప్లీనరీ అని FATF ప్లీనరీ అనేది ఇదొక డిసిజన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద FATF. సో ఇట్ మీట్స్ 3 times per year. సో మనం WTO చూసాము, మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అని, అది 2 yearsకి ఒకసారి మీట్ అవుతుంది. అదే FATF చూస్తే 3 times 1 year, అంటే ఎవ్రీ 4 monthsకి 1 time మీట్ అవుతుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్, దీని గురించి కనుక మనకు అడిగే అవకాశం అనేది ఉంది. సో FATF ప్లీనరీ అనేది ఇస్ అ డిసిజన్ మేకింగ్ బాడీ ఆఫ్ FATF. ఇట్ మీట్స్ 3 times per year. సో సిన్స్ 2000 నుంచి FATF హ్యాస్ మెయింటైన్ ద FATF బ్లాక్ లిస్ట్ ఫార్మల్లీ కాల్ ఫర్ యాక్షన్. ఇది చాలా వరకు ఎగ్జామ్స్లో అనేది మనకు అడుగుతుంటారు. సో 2000 years నుంచి ఏంటంటే FATF ఫార్మల్ దీని FATF బ్లాక్ లిస్ట్ ఉన్న కంట్రీస్ బ్లాక్ లిస్ట్ ఏమంటారంటే కాల్ ఫర్ యాక్షన్. సో కాల్ ఫర్ యాక్షన్ ఏమో బ్లాక్ లిస్ట్ అంటారు. అండ్ FATF గ్రే లిస్ట్ దానికేమో అదర్ మానిటర్ జ్యూరిడిక్షన్. సో కాల్ ఫర్ యాక్షన్ ఏమో బ్లాక్ లిస్ట్ రిలేటెడ్ అండ్ గ్రే లిస్ట్ రిలేటెడ్ ఏమో అదర్ మానిటర్ జ్యూరిడిక్షన్. ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్లో. బిట్స్ అనేది ఒకవేళ వస్తే FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కనుక ఒకవేళ బిట్ వస్తే దీనిపైన రావచ్చు. సో బ్లాక్ లిస్ట్ అని కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మనం అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో బ్లాక్ లిస్ట్ దానికి ఏంటంటే ఫార్మల్ ఏమంటారు అంటే కాల్ ఫర్ యాక్షన్ అంటారు. అండ్ అదే గ్రే లిస్ట్ దానికేమో అదర్ మానిటర్డ్ జ్యూరిడిక్షన్. ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఈ రెండు. దీని మీద మనకు క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. 2 లీస్ట్ కంట్రీస్ అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ రెగ్యులేటరీ రిఫార్మ్ టు కంబాట్ మనీ లాండరింగ్ అండ్ అసోసియేట్ ఇష్యూస్. సో డిపెండ్స్ ఏంటంటే ఇప్పుడు గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ అనేది ఆ కంట్రీ యొక్క రెగ్యులేటరీ అంటే ఏదైతే రిఫార్మ్ బట్టి అండ్ టు కంబైన్ మనీ లాండరింగ్ అండ్ అసోసియేట్ ఇష్యూ దాన్ని బట్టి బ్లాక్ లిస్ట్ గ్రే లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచి అంటే 2000 నుంచి. సో ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1989. సో G7 ఇనిషియేటివ్ వల్ల. సో మెంబర్స్ చూస్తే మనకు 39 కంట్రీస్ ఉన్నాయి. సో అందులో 2 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, యూరోపియన్ కమిషన్ ఒకటి అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో ఈ రెండు ఇంపార్టెంట్ మనకు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే FATFలో చూస్తే మనకు 1989లో ఫార్మేషన్ అయింది ఈ FATF అనేది. సో ఇనిషియేటివ్ ఆఫ్ G7 మెంబర్స్ కంట్రీస్ అండ్ మెంబర్ చూస్తే 39 మెంబర్స్ ఇంక్లూడింగ్ 2 రీజనల్ ఆర్గనైజేషన్ చూస్తే మనకు యూరోపియన్ కమిషన్ ఒకటి ఆర్గనైజేషన్ ఒకటి అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒకటి. సో ఇండియా అనేది మెంబర్షిప్ ఉంది దీంట్లో. ఈ మెంబర్షిప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సిన్స్ 2010 నుంచి. సో మనకు అడగవచ్చు సో ఇండియా యొక్క మెంబర్షిప్ ఎప్పుడు వచ్చింది FATF చూస్తే FATF 2010. ఇట్ హ్యాడ్ ఎర్లియర్ అక్వర్డ్ అబ్జర్వర్ స్టేటస్ అంతకుముందు ఉండే కానీ ఇప్పుడు కాదు. సో 2006 అనేది ఆ టైంలో ఏంటంటే FATF దానికి ఏంటంటే అబ్జర్వర్ స్టేటస్ ఉంది, ఇప్పుడు పర్మనెంట్ మెంబర్. సో 2010 నుంచి ఇండియా పర్మనెంట్ మెంబర్ ఆఫ్ FATF. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఒక డిస్కస్ చేసాము OECD అనేది. సో అది దాని హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందని డిస్కస్ చేసాము. ఒకసారి ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడని వాళ్ళు. సో మనం ఇంటర్నేషనల్ రిలేషన్ కూడా టాపిక్ మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో కూడా. సో దీని ఒక FATF యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్. ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ FATF చూస్తే టు సెట్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్ రెగ్యులేటరీ
and operational measure of combating money laundering, terrorist financing and other related threat to integrity of the international financial system. సో అల్టిమేట్ ఏంటంటే ఈ ఎఫ్ఏటిఎఫ్ యొక్క ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్ చూస్తే మనకు స్టాండర్డ్ అండ్ ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, లీగల్గా ఆర్ రెగ్యులేటరీ లీగల్ లేకపోతే రెగ్యులేటరీగా అండ్ ఆపరేషనల్గా మెజర్స్ ఫర్ కంబాటింగ్ మనీ లాండరింగ్ రిలేటెడ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏమైనా చేస్తాయి. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే ఆ కంట్రీ ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ చేయడం, అంటే మనీ లాండరింగ్ కంబాటింగ్ చేయకపోవడం లేకపోతే టెర్రరిస్ట్ ఫినాన్స్ చేయడము. సో అలాంటి కంట్రీస్కి ఏంటంటే ఒక చేయని ఏదైతే కంట్రీస్కి ఏమో ఇలా టెర్రరిస్ట్ ఫినాన్స్ దానికి అరికట్టకపోతే ఆ కంట్రీస్ ఏంటంటే గ్రే లిస్ట్లో బ్లాక్ లిస్ట్లో చేర్పిస్తారు. సో అల్టిమేట్ ఇది ఏమైందంటే కంట్రీ లీగల్ అండ్ రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్ ఫర్ కంబాటింగ్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అండ్ అదర్ రిలేటెడ్ థ్రెట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్. ఈ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కాకుండా ఈ కంబాట్ మనీ లాండరింగ్ కాకుండా ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఏమైనా థ్రెట్ ఉన్నా కూడా దాని రిలేటెడ్ దానికి కూడా దీని ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్. కీపింగ్ అన్ ఐ ఆన్ గ్లోబల్ ట్యాక్స్ హెవెన్స్. సో మనం ఇండియాలో దీనికి ఒక స్కీమ్ లాగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. సో ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి ఒకసారి. అండ్ టేకింగ్ మెజర్ టు కౌంటర్ దెమ్, కోఆర్డినేటింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ విత్ స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, బాడీస్, ఇంట్రెస్ట్ స్టేట్స్. సో ఈ ఎఫ్ఏటిఎఫ్ ఏం చేస్తుందంటే గ్లోబల్ ట్యాక్స్ ఉంది కదా. సో కొన్ని గ్లోబల్ ట్యాక్స్ హెవెన్స్ అంటే కొన్ని ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ ఆర్ అమెజాన్ ఆర్ గూగుల్ కొన్ని ఏంటంటే గ్లోబల్ ట్యాక్స్ రిలేటెడ్ ఉన్న హెవెన్స్ ఇవి. సో అండ్ టేకింగ్ మెజర్స్ చేయడం దానికి టు కౌంటర్ దెమ్ అండ్ కోఆర్డినేట్ చేయడము ఇంటర్నేషనల్ కోఆపరేషన్గా అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇవ్వడము ప్రోగ్రామ్ విత్ స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసము అండ్ ఇంటర్నేషనల్ కొన్ని బాడీస్ దానికి అండ్ ఇంట్రెస్టెడ్ స్టేట్స్కి. అసిస్టింగ్ మెంబర్ స్టేట్స్ ఇంప్లిమెంటింగ్ 40 FATF యాంటీ మనీ లాండరింగ్ రికమెండేషన్ అండ్ 9 ఏమో స్పెషల్ FATF రికమెండేషన్ ఏంటంటే ఆన్ కంబాటింగ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. సో దీన్ని FATF 40+9 రికమెండేషన్ అంటారు. సో దగ్గర 40 ఈ మెంబర్ స్టేట్స్ ఏదో ఉన్నాయో 40 ఏమో FATF యాంటీ మనీ లాండరింగ్ రికమెండేషన్ ఉన్నాయి అండ్ 9 ఏమో స్పెషల్ FATF రికమెండేషన్ ఆన్ కంబాటింగ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. సో లిస్ట్ ఆఫ్ FATF చూస్తే అందులో బ్లాక్ లిస్ట్. సో బ్లాక్ లిస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ దట్ ద FATF కన్సిడర్డ్ టు బి నాన్ కోఆపరేటివ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. సో కొన్ని కంట్రీస్ ఏమో ఈ కోఆపరేట్ చేయకపోవడం. సో దేని రిలేటెడ్ అంటే ఇంటర్నేషనల్ ఫైట్ అగైన్స్ట్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఫినాన్స్ అంటే ఒక కంట్రీ ఉంది. సో ఏ అనే కంట్రీ, ఆ కంట్రీ అనేది కోఆపరేట్ చేయకపోవడం ఈ FATF దానికి ఆర్గనైజేషన్ కోసం. ఎందుకు చేస్తలేదంటే ఈ FATF యొక్క ఉద్దేశం ఏంటంటే టెర్రరిస్ట్ ఏదైతే ఉన్నాయో దానికేమో ఫినాన్స్ అంటే సహకారం అందించకుండా ఉండడం కోసము FATF. సో ఏదైతే కంట్రీ అనేది ఇప్పుడు ఏ కంట్రీ కనుక సహకారం అందిస్తే ఫినాన్సింగ్ టెర్రరిస్ట్ దానికి సో సహకారం అందిస్తే ఆ కంట్రీని ఏమో అండ్ ఒకవేళ మనీ లాండరింగ్ ఉంటే ప్రజెంట్లీ నార్త్ కొరియా ఒకటి అండ్ ఇరాన్ అనేది పార్ట్ ఆఫ్ FATF బ్లాక్ లిస్ట్. సో ఆ కంట్రీని ఏమో మనం బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో బ్లాక్ లిస్ట్ అని ఇందాక మనం చూసాం కాల్ ఫర్ యాక్షన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ పేరేంది? ఇరాన్ అండ్ నార్త్ కొరియా. ఇరాన్, నార్త్ కొరియా ఈ రెండు కంట్రీస్ అనేది బ్లాక్ లిస్ట్లో ఉన్నది FATF బ్లాక్ లిస్ట్. నెక్స్ట్ గ్రే లిస్ట్ అంటే కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హెవెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ ఆర్ పుట్ ఆన్ ద FATF గ్రే లిస్ట్. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే సేఫ్ హెవెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్, దాంతోపాటు మనీ లాండరింగ్ ఆర్ పుట్ ఆన్ ద FATF గ్రే లిస్ట్. సో అవి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అందులో చూస్తే మనకు ఈ గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్ అంటే వార్నింగ్ టు ద కంట్రీ ఏంటంటే బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు అని. సో నెక్స్ట్ ఒకవేళ కనుక అరికట్టకపోతే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో అవి అరికట్టకపోతే ఈ గ్రే లిస్ట్ కంట్రీని బ్లాక్ లిస్ట్లో చేర్పిస్తారు. సో దేర్ ఆర్ 23 కంట్రీస్ అనేది FATF గ్రే లిస్ట్లో ఉన్నది. అండ్ పాకిస్తాన్ అండ్ టర్కీ అండ్ UAE కూడా రీసెంట్గా అనేది గ్రే లిస్ట్ కూడా ఉన్నది. సో ఇది ఇంపార్టెంట్ మనకు. టర్కీ, పాకిస్తాన్. సో పాకిస్తాన్ అనేది చాలా రోజుల నుంచి మనకు గ్రే లిస్ట్లో ఉన్నది. ఇది ఇంపార్టెంట్ మనకు. సో ఇండియా అండ్ ఈ FATFకి సంబంధించి ఏమైనా ఉన్నదంటే ఇండియా రీసెంట్లీ అటెండెడ్ వర్చువల్ 32nd స్పెషల్ యూరోపియన్ గ్రూప్ ఆన్ కంబాటింగ్ మనీ లాండరింగ్ అండ్ ఫినాన్షియల్ టెర్రరిజం మీటింగ్ అనేది రీసెంట్గా
జాయిన్ అయింది అంటే అటెండ్ అయింది. ఇది మనకి ఇంపార్టెంట్. సో మనం అడగొచ్చు రేపు క్వశ్చన్ అది. సో 32 స్పెషల్ యూరోపియన్ గ్రూప్ ఆన్ కంబాటింగ్ మనీ లాండరింగ్ అండ్ ఫినాన్షింగ్ టెర్రరిజం రిలేటెడ్ టు FATF. సో స్పెషల్ యూరోపియన్ గ్రూప్ దేని బేస్ అంటే 32nd స్పెషల్ యూరోపియన్ గ్రూప్ ఉందంటే అది దేనిపైన అంటే మనకు అడగవచ్చు. సో FATF రిలేటెడ్ టు స్పెషల్ యూరోపియన్ గ్రూప్ రిలేటెడ్. సో ఇది 32nd స్పెషల్ యూరోపియన్ గ్రూప్ అనేది ఒక మీటింగ్ జరిగింది. దేనిపైన అంటే కంబాటింగ్ మనీ లాండరింగ్ ఫినాన్సింగ్ టెర్రరిజం పైన. సో ఈ ఈఏజీ అంటే ఈఏజీ ఏదైతే ఉందో సో దీనిపైన ఈ ఈఏజీ పైన ఏంటంటే ఈఏజీ ఈజ్ ఏ రీజనల్ బాడీ కంప్రైజింగ్ 9 countries. సో రీజనల్ బాడీ ఇది ఈఏజీని రీజనల్ బాడీ. ఈఏజీ అంటే 32nd స్పెషల్ యూరోపియన్ గ్రూప్ ఆన్ కంబాటింగ్ మనీ లాండరింగ్ అండ్ ఫినాన్షింగ్ ఆఫ్ టెర్రరిజం మీటింగ్. ఇది ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఈఏజీ. సో దీని ఒక ఈ బాడీలో ఏంటంటే 9 countries ఉన్నాయి రీజనల్ బాడీ కంప్రైజింగ్. అందులో ఇండియా అనేది ఉన్నది. ఇది మనకు ఇంపార్టెంట్. సో ఇండియా ఉన్న చాలా వరకు మనకు అడుగుతుంటారు. సో ఈఏజీ ఇస్ ఏ రీజనల్ బాడీ కంప్రైజింగ్ 9 countries. అందులో ఇండియా, రష్యా, చైనా, కజకస్తాను, కిర్గిస్తాను, తజికిస్తాను, తుర్కమెనిస్తాను, ఉజ్బెకిస్తాను, బెలారస్. ఇట్ ఈస్ అన్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ FATF. ఇన్ జూన్ 2010 ఏంటంటే ఇండియా వాస్ టేకెన్ ఇన్ యాజ్ ద 34th country మెంబర్ ఆఫ్ FATF. సో 2010లో ఇండియా అనేది ఫుల్ టైం మెంబర్షిప్ అయింది. అంతకుముందు అబ్జర్వర్ స్టేటస్ ఉండే. సో ఈ ఫుల్ టైం మెంబర్షిప్ అయినప్పుడు ఇండియా యొక్క మెంబర్షిప్ ఎంత ఉందంటే 34th country మెంబర్ ఉండే ఆఫ్ FATF. సో ఈ కరెంట్ న్యూస్లో చూస్తే మనకు FATF హ్యాస్ యాడెడ్ టర్కీ అలాంగ్ విత్ జోర్డన్ అండ్ మాలి ఇన్ ఇట్స్ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అండర్ ఇంక్రీజ్ మానిటరింగ్. సో ఇది గ్రే లిస్ట్. సో జోర్డన్ ఒకటి, మాలి అండ్ టర్కీ. జోర్డన్, టర్కీ, మాలి ఈ 3 countries అనేది రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ ఆల్సో నోన్ యాజ్ FATF గ్రే లిస్ట్. సో దేర్ ఆర్ 23 countries in the grey list. So FATF took 2 countries బోట్స్వానా అండ్ మారిషస్ అనేది అవుట్ ఆఫ్ ద గ్రే లిస్ట్. రీసెంట్గా ఏమన్నా కరెంట్ న్యూస్లో ఒకవేళ అడిగితే మనకు దీనిపైన అడగొచ్చు. సో FATF took 2 countries అవుట్ ఆఫ్ ద గ్రే లిస్ట్. ఒకటి బోట్స్వానా BMRMB. సో MB మారిషస్ ఒకటి అండ్ బోట్స్వానా ఈ 2 country అనేది గ్రే లిస్ట్ నుంచి బయటకి అంటే అవుట్ ఆఫ్ ద గ్రే లిస్ట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాడ్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అయింది అండ్ అడ్రసింగ్ ద స్ట్రాటజిక్ యాంటీ మనీ లాండరింగ్ ఒకటి అండ్ CFT యాంటీ మనీ లాండరింగ్ ఒకటి కంబ్యాట్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం షార్ట్ కమింగ్. సో పాకిస్తాన్ అనేది వాజ్ రిటర్న్ FATF గ్రే లిస్ట్. సో పాకిస్తాన్ ఇంకా గ్రే లిస్ట్ అదే ఉన్నది. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే బోట్స్వానా, మారిషస్ అనేది అవుట్ ఆఫ్ ద గ్రే లిస్ట్ ఈ 2 countries అనేది. అండ్ ఎందుకంటే చాలా వరకు ప్రోగ్రెసివ్గా బాగానే అయింది. దెన్ AML అంటే యాంటీ మనీ లాండరింగ్ అండ్ కంబైన్డ్ ద ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. సో పాకిస్తాన్ అనేది ఇంకా సేమ్ లిస్ట్లో అదే సేమ్ స్టేటస్లో ఉంది గ్రే లిస్ట్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో కొన్ని పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో FATF ఇట్స్ సెక్రటేరియట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD హెడ్ క్వార్టర్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో FATF యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే OECD ఏదైతే ఉందో మనకు OECD మనకు లాస్ట్ డిస్కస్ చేసాము. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్ అండ్ ఫ్రాన్స్. సో ఇది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ టుక్ ప్లేస్? ఆప్షన్ A 1955, ఆప్షన్ B 1961, ఆప్షన్ C 1960, ఆప్షన్ D 1950. సో దీన్ని మనం నామ్ అంటారు, దీన్ని NAM. సో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. సో ఫస్ట్ నాన్ సమ్మిట్ అనేది ఎప్పుడైంది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటే 1961. ఇది గుర్తుపెట్టుకోవడానికి కోసమే డైరెక్ట్గా మనం ఇయర్ ఇచ్చాం. ఎందుకంటే చాలా వరకు మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ అయినా కొన్ని మూవ్మెంట్ ఏంటంటే డేట్స్ అంటే ఇయర్ అడుగుతున్నారు ఎగ్జామ్లో. సో ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ టుక్ ప్లేస్ ఇన్ 1961. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి రీసెంట్గా మనకు నాటో రిలేటెడ్ అండ్ దీని కంపారిజన్ ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ అనేది ఇచ్చాను. సో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏంటంటే ఇది ఒక ఫార్మ్ డ్యూరింగ్ కోల్డ్ వార్. సో కోల్డ్ వార్ ఎప్పుడైతే World War II అయిన తర్వాత ఏంటంటే కోల్డ్ వార్ అనేది జరిగింది. సో ఇది ఫార్మ్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ ఎరా యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ దట్ డిడ్ నాట్ సీక్ టు
ఫార్మల్లీ అలైన్ దెమ్సెల్ఫ్ విత్ ఎయిదర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ సోవియట్ యూనియన్. సో ఏదైతే కొన్ని కంట్రీస్ ఏమో యుఎస్తో కాకుండా ఆర్ సోవియట్ యూనియన్తో కలవకుండా సపరేట్గా ఏంటంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది ఒక ఫార్మేషన్ చేశారు. సో ఇది ఏ టైం అంటే కోల్డ్ వార్ ఎరాలో. బట్ సాట్ టు రిమైన్ ఇండిపెండెంట్ ఆర్ న్యూట్రల్. సో కొన్ని కంట్రీ ఏంటంటే ఇండిపెండెంట్ అనేది ఇటు మనకు యూఎస్లో జాయిన్ దీంట్లో గ్రూప్లో జాయిన్ అవ్వకుండా అండ్ సోవియట్ యూనియన్లో. సో ఈ రెండు జాయిన్ అవ్వకుండా కొన్ని కంట్రీస్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడము అండ్ న్యూట్రల్గా ఉండడము. సో ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో ఇండియా కూడా ఒక పార్ట్. సో బేసిక్ కాన్సెప్ట్ ఫర్ గ్రూప్ ఆరిజినేటెడ్ ఇన్ 1955 డ్యూరింగ్ ఏషియా పసిఫిక్ బాండుంగ్ కాన్ఫరెన్స్ అంటారు. ఇది చాలా వరకు మనకు దీనిపైన బిట్ అనేది వస్తూ ఉంటుంది. సో బాండంగ్ కాన్ఫరెన్స్ ఎక్కడైందంటే ఇండోనేషియాలో, రిలేటెడ్ టు నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఇది మనకు చాలా 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 వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిపైన మనకు క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో బేసిక్ కాన్సెప్ట్ ఫర్ గ్రూప్ ఆరిజినేటెడ్ ఇన్ 1955లో డ్యూరింగ్ ఏషియా పసిఫిక్ బాండుంగ్ కాన్ఫరెన్స్. సో ఏ కాన్ఫరెన్స్ అంటే ఏషియా ఆఫ్రికా బాండుంగ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ద గ్రూప్ ఆరిజినేటెడ్ ఇన్ 1955 డ్యూరింగ్ ఏషియా ఆఫ్రికా బాండుంగ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా. సో అనేది నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది ఫౌండెడ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ జోసిఫ్ బ్రోజ్ టీటో ఆఫ్ యుగోస్లోవియా. ఇది మనకు అడుగుతారు, చాలా లీడర్స్ అడుగుతారు మనకు. అండ్ గమల్ అబ్డెల్ నాసర్ ఆఫ్ ఈజిప్ట్, జవహర్లాల్ నెహ్రూ ఆఫ్ ఇండియా, వామి క్రూమా ఆఫ్ ఘానా అండ్ సుకార్నో ఆఫ్ ఇండోనేషియా. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి ఇటు చూస్తే మనకు యుగోస్లావియా అండ్ ఈజిప్ట్, ఇండియా, ఘానా అండ్ ఇండోనేషియా. రేపు మనం అడుగుతారు క్వశ్చన్స్. సో నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఫౌండెడ్ అండర్ ఎన్ని కంట్రీస్ అంటే యుగోస్లోవియా, ఈజిప్ట్, ఇండియా, ఘానా, ఇండోనేషియా. సో ఈ 5 కంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు బిట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉన్నది నామ్ పైన. ఎట్ ప్రజెంట్ చూస్తే 120 మెంబర్ స్టేట్స్, ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్. చాలా వరకు క్వశ్చన్ అనేది మనం అడుగుతుంటారు, ఇండియా ఫౌండింగ్ మెంబర్ కాదా, అవునా కాదా అడుగుతారు, లేకపోతే పర్మనెంట్ అబ్జర్వర్ అవునా కాదా అడుగుతారు, అబ్జర్వర్ స్టేటస్ ఉందని కొన్ని ఆర్గనైజేషన్ పేరు ఇచ్చి ఇలా అడుగుతుంటారు. సో ఇవి మనకు చాలా చాలా వరకు ఇంపార్టెంట్. సో మనం ఎంత డీటెయిల్స్గా కనుక మనం చదివితే మనం అర్థం చేసుకుంటేనే మనకు ఆ టాపిక్ పైన ఆ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం 100% అనేది మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు నామ్ చూస్తే NAM నాన్ అలైన్మెంట్ మూమెంట్ చూస్తే ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో చైనా అనేది అబ్జర్వర్ స్టేటస్, ఇది ఇంపార్టెంట్ మనకు. చైనా మన పక్కన కంట్రీ కాబట్టి చైనా అనేది అబ్జర్వర్ స్టేటస్. సో ఫార్మేషన్ ఎప్పుడైంది 1961, దీన్ని బెల్గ్రేడ్ కాన్ఫరెన్స్. స్టార్టింగ్ ఏమో ఏషియా ఆఫ్రికా బాండుంగ్ కాన్ఫరెన్స్ అని చెప్పాను. నెక్స్ట్ ఏ కాన్ఫరెన్స్ ఉంది, బెల్గ్రేడ్. సో బెల్గ్రేడ్ అనేది కాన్ఫరెన్స్లో ఇది ఫార్మేషన్ అయింది. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. సో కొన్ని డైరెక్ట్గా ఇస్తారు. నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఇయర్ 1916 రావచ్చు, బిట్టు ఇంకోటి రావచ్చు మనకు, బెల్గ్రేడ్ కాన్ఫరెన్స్ అనే రావచ్చు. సో బిట్ అనేది మనకు ఇలా అయినా అడుగుతారు, క్వశ్చన్ అనేది MCQ త్రో ఇలా అయినా అడగచ్చు, స్టేట్మెంట్ అయినా అడగవచ్చు. సో దీని ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే మనం టు ఫైట్ అగైన్స్ట్ అపార్థైడ్, colonialism and respect sovereignty of nation. So NAM had objectives to create an independent path in world politics that would not result in member state becoming pawns in the struggle between two major power. So ఆ టైంలో ఏముంటే కోల్డ్ వార్ తర్వాత ఏంటంటే USA అండ్ సోవియట్ యూనియన్. సో ఈ 2 కంట్రీస్లో ఏదో ఒక కంట్రీస్ అంటే జాయిన్ అవ్వాలని అప్పుడు ఉండే ఆ టైంలో కోల్డ్ వార్లో. సో కొన్ని కంట్రీస్ ఏంటి అంటే సపరేట్గా ఈ 5 ఏదైతే కంట్రీ మనం డిస్కస్ చేసామో, ఇండియా, ఇండోనేషియా, ఘానా అండ్ యుగోస్లావియా. సో ఈ కంట్రీస్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడం లేకపోతే న్యూట్రల్గా ఉండడము. సో ఈ దేనికోసం నేను ఈ నామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అపార్థైడ్ అండ్ కొలోనలిజం. కొలోనిజం ఒకప్పుడు భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం. సో ఇలాంటి కొలోనిజం ఇంకేమో అగెనెస్ట్ ఉండడము, ఫైట్ ఇలా అంటే పోరాటం చేయడము. దాంతోపాటు ఒక కంట్రీ సావరెంటీ. సో ఇప్పుడు మన దేశం మన సార్వభౌమత్వం అంతా
అంటే సావరెంటీగా ఉండడం కంప్లీట్గా అండ్ రెస్పెక్ట్ చేయడము. అండ్ నామ్ అనేది హ్యాడ్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు క్రియేట్ ఇండిపెండెంట్ పాత్. సో ఇప్పుడు మన భారతదేశానికి మన సొంతంగా ఒక లక్ష్యం అని ఒక వే అనేది ఒక పాత్ అని ఉండడము. అండ్ దాంతోపాటు వుడ్ నాట్ రిజల్ట్ ఇన్ మెంబర్స్ స్టేట్స్ బికమింగ్ పవర్స్ ఇన్ ద స్ట్రగుల్ బిట్వీన్ టూ మేజర్ పవర్. సో మన దేశానికి మనం సపరేట్గా ఒక పాత్ అనేది ఉండడం కోసము ఈ నామ్ అనేది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. అదే ఆ టైంలో టూ మేజర్ పవర్ కంట్రీస్ ఉండేవి అప్పుడు, సోవియట్ యూనియన్ అండ్ యుఎస్ఏ. సో వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా సపరేట్గా ఒక పాత్ అని దానికోసము ఇది దీని ఒక నామ్ అనేది అప్పుడు ఫార్మేషన్ చేశారు. దాని ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఇండియా అండ్ నామ్ చూస్తే, నాన్ అలైన్మెంట్ చూస్తే, సో నామ్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద 1947 ఏసియన్ రిలేషన్స్ మీటింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఒక అసలు ఎక్కడ ఆరిజిన్ అంటే 1947లో ఏసియన్ రిలేషన్ మీటింగ్ ఇన్ న్యూ ఢిల్లీ జరిగింది. అండ్ 1955లో చూస్తే మనకు ఏసియన్ ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ ఇన్ బాండుంగ్ కాన్ఫరెన్స్ ఇన్ ఇండోనేషియా. సో ఇందాక మనం డిస్కషన్స్ స్టార్టింగ్ ఇక్కడ ఆరిజిన్ అయిందంటే 1947, దాని తర్వాత 1955 ఇక్కడేమో న్యూ ఢిల్లీ, ఇక్కడ చూస్తే ఏమో బాండుంగ్ కాన్ఫరెన్స్. దాని తర్వాత 2019లో చూస్తే ఇండియా వాజ్ రిప్రజెంటెడ్ ఎట్ ద 18th నామ్ సమ్మిట్ బై ఇట్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. ఇది మనకు ఇంపార్టెంట్. ఒకవేళ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఇస్తే, సో 2019 ఏంటంటే ఇండియా వాజ్ రిప్రజెంటెడ్ ఎట్ 18th నామ్ సమ్మిట్ బై ఇట్స్ వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. అగైన్ 2020లో చూస్తే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ నామ్ వర్చువల్ సమ్మిట్. సో 2020లో ఏమో వర్చువల్ సమ్మిట్ అయింది, అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ మనకు. జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఆఫ్ నెహ్రూరియన్ ఎరా డిమాండెడ్ ఇండియా టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ విత్ మేజర్ పవర్ అండ్ నామ్ వాస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద న్యూలీ ఇండిపెండెంట్ నేషన్స్ టు చూస్ పీస్ ఓవర్ వార్. సో జియోపొలిటికల్ చూస్తే ఆ టైంలో కోల్డ్ వార్ ఎరా చూస్తే, ఇటు చూస్తే యుఎస్ఏ అండ్ ఈ సోవియట్ యూనియన్. సో ఈ రెండు కంట్రీస్, ఈ టూ మేజర్ పవర్, సూపర్ పవర్ ఉన్న ఆ టైంలో ఏంటంటే కంప్లీట్ ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్లో వెళ్లకుండా ఇండియా డిమాండ్ చేసిందంటే టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ మేజర్ పవర్స్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరగకుండా ఇండియా డిమాండ్ చేసింది. అండ్ ఈ నామ్ యొక్క అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే న్యూలీ ఇండిపెండెంట్ నేషన్. సో ఆ టైంలో మనకు 1947 ఇండిపెండెంట్ స్టేట్ మన కంట్రీ. సో మన కంట్రీ అనేది శాంతి కోసం, పీస్ ఓవర్ వార్. సో యుద్ధం కన్నా శాంతి అనేది చూస్ చేస్తుంది మన కంట్రీ, మన భారతదేశం అనేది. సో ఇది ఎప్పుడు అంటే ఇది నామ్ రిలేటెడ్. సో పాయింట్స్ టు నోట్ అనే ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మనకు నామ్ అనేది ఈజ్ ద లార్జెస్ట్ ఇంటర్ కంట్రీ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ యుఎన్. సో యుఎన్ తర్వాత ఇంటర్ కంట్రీ ఆర్గనైజేషన్ ఉందంటే అది నామ్. సో మన ఇలా అడుగుతుంటారు, సో ఇస్లామిక్ ఓఐసి రిలేటెడ్ ఆర్ కొన్ని గల్ఫ్ కోఆపరేషన్, లేకపోతే ఇలా యుఎన్ తర్వాత నెక్స్ట్ ఏ కంట్రీ ఎక్కువ మెంబర్షిప్ ఉందని అడుగుతుంటారు. సో ఇలా కూడా మనకు దీనిపైన క్వశ్చన్ అనేది అవకాశం ఉంది రావడానికి. సో నామ్ అనేది ఇస్ ద లార్జెస్ట్ ఇంటర్ కంట్రీ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ద యుఎన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిలిటరీ అలయన్స్? ఆప్షన్ ఏ ఏసియన్, ఆప్షన్ బి నాఫ్టా, ఆప్షన్ సి నాటో, ఆప్షన్ డి 𝗹𝗶𝗍. ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు మనం డిస్కస్ చేసేపోతే చాలా 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 ఇంపార్టెంట్. మనకు దీనిపైన టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎనీ ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో దీని నుంచి 100% అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది, అంటే దీని రిలేటెడ్ నాటో పైన. సో మిలిటరీ అలయన్స్ చూస్తే మనకు ఏసియన్ అనేది ఫ్రీ ట్రేడ్ రిలేటెడ్, నాఫ్టా అనేది మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాము ట్రేడ్ రిలేటెడ్, నాటో అనేది మిలిటరీ. సో అందుకే నాటో ఇక్కడ పెట్టాను. ఈ 𝗹𝗶𝗍 అంటే OECD అని మనం డిస్కస్ చేసాము, ఇది ట్రేడ్ రిలేటెడ్ అని. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో నాటో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దీనిపైన మనకు చాలా వరకు అవకాశం ఉంది ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ ఆల్సో కాల్డ్ నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అంటే. సో ఇదొక ఇంటర్ గవర్నమెంట్ మిలిటరీ అలయన్స్. ఇదేమైంది ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ బిట్వీన్ 28 యూరోపియన్ కంట్రీస్ అండ్ 2 నార్త్ అమెరికన్ కంట్రీస్. సో టోటల్ ఎన్ని కంట్రీస్? 30 కంట్రీస్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము ఆస్పైరింగ్ 2 కంట్రీస్ అని. సో ఆ 2 కంట్రీస్ ఒకసారి ఎవరైతే చూడని వాళ్ళు వరల్డ్ మ్యాప్ చూడండి ఒకసారి.
ప్రీవియస్ క్లాసెస్ కొంచెం చూడండి, వరల్డ్ మ్యాప్ ప్లేసెస్ ఇన్ న్యూస్ చెప్పాను అక్కడ. సో ఆ 2 కంట్రీస్ కూడా డిస్కస్ చేసాము మనం. ఆ టూ కంట్రీస్ అనేది ఆస్పైరింగ్ టు జాయిన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో నాటో ఏంటంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ మిలిటరీ అలయన్స్. ఇది బిట్వీన్ 28 కంట్రీస్ ఏమో యూరోపియన్ కంట్రీస్ అండ్ 2 కంట్రీస్ ఏమో నార్త్ అమెరికన్ కంట్రీస్. సో మనకు రేపు క్వశ్చన్ రావచ్చు, బిట్ అనేది ఎలా రాస్తుంది, ఇది కంప్లీట్గా ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్ కాదు, లేకపోతే సౌత్ అమెరికన్ కంట్రీస్ సౌత్ అమెరికన్ కాదు, యూరోపియన్ కంట్రీస్ అండ్ 2 నార్త్ అమెరికన్ కంట్రీస్. సో ద ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది, దీన్నే వాషింగ్టన్ ట్రీటీ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది దీనిపైన బిట్ రావచ్చు. సో నాటో ఇచ్చేసి మన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అడిగించి మ్యాచ్ ద ఫాలోయింగ్ వాషింగ్టన్ ట్రీటీ అడగవచ్చు మనకు. సో నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ దాన్ని వాషింగ్టన్ ట్రీటీ అంటారు దీన్ని. దట్ వాస్ సైన్ ఆన్ 1949. ఎప్పుడు సైన్ చేశారు ఇది అంటే వాషింగ్టన్లో 1949. సో 4th April 1949. సో USSR fought to expand its influence in Europe through spread of communism, while the US saw ideology of the USSR as a threat to its way of life, since it saw the need to form NATO. సో ఎప్పుడైతే USSR ఏంటంటే ఈ USSR అనేది ఎక్స్పాండ్ చేస్తూ, అంటే యూరోపియన్ కంట్రీ కొన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల, అంటే ఈ USSR ఏం చేస్తుందంటే కమ్యూనిజం అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఈ కమ్యూనిజం స్ప్రెడ్ వల్ల ఏంటంటే ఈ ఐడియాలజీ వల్ల ఏంటంటే థ్రెట్ అవుతుంది ఈ వే ఆఫ్ లైఫ్ ఇన్ యూరోప్లో. సో దానికోసము US అనేది ఈ ఒక మిలిటరీ అలయన్స్ అనేది ఫార్మేషన్ చేయాలి. సో నీడ్ టు ఫార్మ్ నాటో అనేది. సో ఆ టైంలో వాషింగ్టన్ ట్రీటీలో అని దీని అంటారు, దీన్ని నాటో ట్రీటీని. అండ్ ఇది ఎప్పుడు అంటే 1949. సో నాటో కాన్స్టిట్యూట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ collective security whereby its independent members states agree to mutual defense in response to an attack by any external party. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే రీసెంట్గా సో ఉక్రెయిన్ పైన అటాక్ చేయడానికి రష్యా కంట్రీ చేయడానికి రీజన్ ఏంటంటే ఉక్రెయిన్ కంట్రీ అనేది నాటోలో జాయిన్ అవ్వడం కోసం ట్రై చేస్తుంది. సో ఆ టైం దానికోసం. సో దీనివల్ల ఏంటంటే రష్యాకు థ్రెట్ వస్తుందని, ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు ఈ నాటో ఫార్మేషన్ చేశారో, సో నాటో ఫార్మేషన్ చేసింది దేనికోసము, USSR ఈ కమ్యూనిజం అనేది ఈ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల అనేది వే ఆఫ్ లైఫ్ అనేది థ్రెట్ అవుతుంది. దానికోసము నాటో అనేది ఒక కామన్ టు ఎండ్ ఫార్మ్ కోసము నాటో అనేది ఫార్మేషన్ చేశారు మిలిటరీ అనేది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నాటో వల్ల థ్రెట్ అవుతుంది అంటే ఈ ఏదైతే రష్యా నైబర్ కంట్రీస్ ఉంటాయి, బార్డర్ కంట్రీస్ దానికి, అండ్ కొన్ని ఏదైతే కంట్రీస్ ఉన్నాయి సోవియట్ యూనియన్లో. సో ఉక్రెయిన్ అనేది సోవియట్ యూనియన్లో ఉన్నది. సో ఈ కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు నాటోలో కనుక చేరిపోతే ఈ రష్యా కూడా థ్రెట్ ఏమైనా అవుతుందని దాని ముందే రష్యా అనేది ఉక్రెయిన్ కంట్రీ పైన దాడి చేస్తుంది, వార్ అనేది చేస్తుంది ఇప్పుడు. సో ఈ నాటో ఏం చేస్తుందంటే ఏదైతే ఇప్పుడు నాటోలో 28 ఏమో యూరోపియన్ కంట్రీస్ అండ్ 2 కంట్రీస్ ఏమో నార్త్ అమెరికా కంట్రీస్. సో ఈ 30 కంట్రీస్లో ఏదైనా కంట్రీ అటాక్ అయితే సో మ్యూచువల్గా డిఫెన్స్ రెస్పాన్స్ చూసుకోవడము టు అన్ అటాక్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. అండ్ ఒక కంట్రీ పైన అటాక్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఒక కంట్రీ, సో ఏ అనే కంట్రీ 30 కంట్రీలో ఉన్నది. సో ఏ కంట్రీ పైన కనుక అటాక్ చేస్తే మిగతా కంట్రీ కూడా ఓకే అనాలి, అయితేనే దీని ఒక ఈ అటాక్ చేసి ఏ కంట్రీ పైన అటాక్ చేస్తున్న కంట్రీ పైన దాడి చేస్తారు వీళ్ళు కూడా. సో నాటో అనేది కాన్స్టిట్యూట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ సెక్యూరిటీ. సో కలెక్టివ్గా సెక్యూరిటీ తీసుకోవడము రీసెంట్గా కొన్ని ఎక్సర్సైజ్ అయింది, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఎవరైతే వాచ్ చేయని వాళ్ళు వరల్డ్ మ్యాప్లో చూడండి. సో అందులో మనం క్లారిటీగా డిస్కస్ చేసాము వరల్డ్ మ్యాప్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని. సో నాటో అనేది ఒక సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ సెక్యూరిటీ వేర్ బై ఇట్స్ ఇండిపెండెంట్ మెంబర్స్. సో ఇండిపెండెంట్ మెంబర్ స్టేట్స్ ఏంటంటే అగ్రీ అవ్వడము టు మ్యూచువల్ డిఫెన్స్ ఇన్ రెస్పాన్స్ టు అటాక్ బై ఎనీ ఎక్స్టర్నల్ పార్టీ. సో నాటోలో ఉన్న కంట్రీస్ దానికి వేరే కంట్రీ ఏమైనా అటాక్ చేస్తే ఈ మ్యూచువల్గా ఉన్న రిమైనింగ్ కంట్రీ అన్ని అటాక్ చేయడము. సో అది కూడా ఈ రిమైనింగ్ కంట్రీ కూడా మ్యూచువల్గా అన్ని కంట్రీస్ అగ్రీ అవ్వాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ ఇట్స్ ఫౌండింగ్ ద అడ్మిషన్ ఆఫ్ న్యూ మెంబర్ స్టేట్స్ యాజ్ ఇంక్రీజ్ టు ఇన్ ద అలయన్స్ ఫ్రమ్ ఒరిజినల్ ఏమో 12 మెంబర్స్ ఉండే. సో 1949లో ఫార్మేషన్ అయింది కదా,
వాషింగ్టన్ ట్రీటీ అని. సో అప్పుడు 12 కంట్రీస్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు 30 కంట్రీస్. సో అందులో ఇప్పుడు 2 కంట్రీస్ ఆస్పైరింగ్ ఉంది, అంటే అంటే జాయిన్ అవ్వాలనుకుంటుంది. సో ఆ 2 కంట్రీస్ ఎవరైతే చూడని వాళ్ళంటే ప్రీవియస్ క్లాస్లో చూడండి, డిస్కస్ చేసాము అక్కడ మనం. సో మోస్ట్ రీసెంట్ మెంబర్ స్టేట్స్ ఏంటంటే టు బి యాడెడ్ నాటో అంటే నార్త్ మాసిడోనియా ఇన్ మార్చ్ 2020. సో ఫార్మేషన్ ఎప్పుడు ఏంటంటే 4th April 1949 అండ్ రీసెంట్ లాస్ట్ కంట్రీ నార్త్ మాసిడోనియా. సో 2020లో కొన్ని 2 కంట్రీస్ జాయిన్ అవడానికి ఆస్పైరింగ్ ఉన్నది. సో ఎవరైతే చూడని వాళ్ళు వరల్డ్ మ్యాప్ ప్లేసెస్ న్యూస్లో చూడండి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నాటో అనేది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటో అనే టాపిక్ చాలా చాలా న్యూస్లో ఉంది, ఎందుకంటే ఉక్రెయిన్ పైన ఆల్రెడీ వార్ నడుస్తుంది కాబట్టి దీని రిలేటెడ్ మనం అడిగే ఛాన్సెస్ ఉంది. సో హెడ్ క్వార్టర్ బ్రజిల్లో ఉంది, బెల్జియం. సో నాటో యొక్క హెడ్ క్వార్టర్ బ్రజిల్స్ ఇన్ బెల్జియం. సో దీని ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే నాటో మెయిన్ గోల్ ఆర్ ద కలెక్టివ్ డిఫెన్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ పీస్ ఇన్ ద నార్త్ అట్లాంటిక్ ఏరియా. సో నార్త్ అట్లాంటిక్ ఏరియా, సో ఇప్పుడు చూసింది అట్లాంటిక్ ఓషన్ ఉంది కదా, సో నార్త్ అమెరికన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్. సో ఈ నార్త్ అట్లాంటిక్ ఏరియా ఏదైతే ఉందో, సో ఇక ఉన్న కంట్రీస్ అయితే పీస్ అంటే డెమోక్రాటిక్ పీస్ కోసము అండ్ కలెక్టివ్గా డిఫెన్స్ అనేది తీసుకోవడం, అంటే ఏమైనా ఒక కంట్రీ కనుక అటాక్ అయితే, ఒక కంట్రీ కనుక అటాక్ అయ్యేందుకు రిమైనింగ్ కంట్రీస్ కూడా కలెక్టివ్గా యాక్షన్ తీసుకోవడం దానిపైన. సో ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ డిఫెన్స్ చూస్తే an attack against one ally is considered as an attack against an allies. సో ఇప్పుడు ఏ అనే కంట్రీ 30 కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకు బెల్జియం ఉంది. సో బెల్జియం కంట్రీ పైన ఒకవేళ కనుక రష్యా అది అవుట్ సైడ్ కంట్రీ, సో అంటే ఇది నాటోలో లేదు. సో రష్యా ఒకవేళ బెల్జియం పైన అటాక్ చేస్తే రిమైనింగ్ 29 కంట్రీ పైన కూడా అటాక్ చేసినట్టే. ఇప్పుడు బెల్జియం కంట్రీ పైన రష్యా అటాక్ చేస్తే అండ్ అటాక్ అగెనిస్ట్ వన్ అలై, అంటే ఒక కంట్రీ పైన దాడి చేస్తే 30 కంట్రీలో రిమైనింగ్ కంట్రీలో పైన కూడా దాడి చేసినట్టు. అది దీని ఒక ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ డిఫెన్స్ అంటారు దీన్ని. సో అండ్ అటాక్ అగెనిస్ట్ వన్ అలై ఈస్ కన్సిడర్డ్ యాజ్ అండ్ అటాక్ అగెనిస్ట్ ఆల్ అలైస్. సో నాటో అనేది ఆస్పైర్స్ టు చెక్ ద సెక్యూరిటీ థ్రెట్స్ ఇన్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా. సో అల్టిమేట్ ఏంటంటే నాటో అనేది ఆస్పైర్ టు చెక్ ద సెక్యూరిటీ థ్రెట్ ఇన్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చాలా వరకు అడుగుతుంటారు. సో దీనిపైన క్వశ్చన్ అనేది బిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ G7 ఫోర్త్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ G7. స్టేట్మెంట్ 1, G7 డస్ నాట్ హ్యావ్ ఏ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఏ ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్. 2, కర్బీస్ బే డిక్లరేషన్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్ aimed at preventing future pandemics. Choose which of the above statement is correct. Option A, statement 1 only. Option B, statement 2 only. Option C, both 1 and 2 are correct. Option D, neither 1 and 2 are correct. So manam G7 related. So G7 country ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు దీనికి G7 అనే మీటింగ్ కూడా అయింది. సో మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. సో ఎవరైతే వరల్డ్ మ్యాప్ ప్లేసెస్ ఇన్ న్యూస్ చూడండి వాళ్ళు చూడండి ఒకసారి. సో ఇది ఇంపార్టెంట్. సో G7 అనేది డస్ నాట్ హ్యావ్ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్. సో G7 గ్రూప్ కంట్రీకి ఏంటంటే ఒక హెడ్ క్వార్టర్ లేదు. అంటే ఈ ఆర్గనైజేషన్ దానికి ఏంటంటే ఏదైతే ఈ మీటింగ్ G7 గ్రూప్ కంట్రీస్ ఉన్నాయో దీనికి హెడ్ క్వార్టర్ లేదు. నార్మల్గా మనం చూస్తే ఇప్పుడు మనం కొన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయినా కొన్ని ఇప్పుడు WTO కొన్ని దీనికి ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో అలా G7 అనే దానికి హెడ్ క్వార్టర్ లేదని అదే స్టేట్మెంట్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. కర్బీస్ బే డిక్లరేషన్ ఏంటంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్. దీని ఒక ఏంటంటే దీని ఒక ఉద్దేశం ఏంటంటే ఎట్ ప్రివెంటింగ్ ఫ్యూచర్ పాండమిక్. సో ఇప్పుడు ఏదైతే పాండమిక్ వచ్చిందో COVID-19 పాండమిక్, సో ఇలాంటి ఫ్యూచర్ పాండమిక్ అనడానికి ప్రివెంట్ చేయడం కోసము కర్బీస్ డే డిక్లరేషన్ అనేది ఈజ్ ఒక ల్యాండ్ మార్క్ గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో G7 మనము దీని గురించి డిస్కస్ చేసాం. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ పొలిటికల్ అండ్ ఇన్ఫార్మల్ బ్లాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రసీస్ దట్ మీట్ యాన్యువల్లీ టు డిస్కస్ ఇష్యూ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ లైక్ గ్లోబల్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఎనర్జీ పాలసీ. సో మనం రేపు క్వశ్చన్ అడగవచ్చు, ఇదొక అంటే ఇంటర్ గవర్నమెంట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడగవచ్చు, లేకపోతే
ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే అవును. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ పొలిటికల్ అండ్ ఇన్ఫార్మల్ బ్లాక్. సో ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్ బ్లాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రసీస్. సో ఏదైతే కంట్రీస్ ఈ G7 ఉన్నాయో ఆ కంట్రీస్ ఏంటంటే ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రసీస్ దట్ మీట్ యాన్యువల్లీ. సో ప్రతి ఇయర్ అనేది ఈ సెవెన్ కంట్రీస్ అనేది మీట్ అవుతుంటుంది టు డిస్కస్ ఇష్యూ ఆఫ్. సో దేనిపైన డిస్కస్ చేస్తారంటే ఇంట్రెస్ట్ రిలేటెడ్ గ్లోబల్ గవర్నెన్స్ పైన అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పైన అండ్ ఎనర్జీ పాలసీస్ పైన అనేది గవర్నెన్స్, సెక్యూరిటీ, ఎనర్జీ పాలసీ పైన డిస్కస్ చేస్తారు. సో ప్రతి ఇయర్ అనేది మీట్ అవుతుంటారు. సో ఇది రీసెంట్గా మనకు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము ఓల్డ్ మ్యాప్లో. సో ఎవరైతే చూడని వాళ్ళు చూడండి. సో G7 అనే కంట్రీ, G7 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ పాలిటిక్స్ అండ్ ఇన్ఫార్మల్ బ్లాక్ ఇది. సో ఈ 7 ఏదైతే ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రసీస్ కంట్రీస్ ఉన్నాయో అది ఎవ్రీ ఇయర్ అని మీట్ అవుతుంది. సో ఒకప్పుడు ఏంటంటే G8గా ఉండేది. సో ఎప్పుడైతే క్రీమియా ఏదైతే ఉందో రీజన్ దానికి రష్యా ఎప్పుడైతే ఆక్రమించుకుందో సో అప్పటి నుంచి ఏంటంటే G8 నుంచి G7 అయింది. సో ఇలా కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ 2014 నుంచి. సో ఈ G7 అనేది ద డిసిజన్స్ టేకెన్ బై ద లీడర్ డ్యూరింగ్ ద యాన్యువల్ సమ్మిట్ ఆర్ నాన్ బైండింగ్. అంటే ఏదైతే అంటే ఇప్పుడు ఏదైనా డిసిజన్ తీసుకున్నారు అనుకో. సో ఇప్పుడు రీసెంట్గా ఒక G7 మీటింగ్ అయింది. సో ఆ మీటింగ్లో ఏదైనా డిస్కషన్ ఏమైనా అయిందనుకో. సో ఆ డిస్కషన్ వల్ల ఏమిటంటే దాన్ని కట్టుబడాలంత అవసరం లేదు. అంటే ఏదైతే డిసిజన్ తీసుకుంటారో సో అది నాన్ బైండింగ్ ఇన్ నేచర్ అనమాట. సో ఇట్స్ మెంబర్స్ ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ IMF అడ్వాన్స్డ్ ఎకనామిక్స్ అండ్ వెల్తియెస్ట్ లిబరల్ డెమోక్రసీస్. సో ఆల్రెడీ G7 అనేది లార్జెస్ట్ డెమోక్రసీస్ కంట్రీస్, ఇండస్ట్రియలైజ్డ్ డెమోక్రసీ కంట్రీస్. సో దాంతోపాటు మనం IMF గురించి డిస్కస్ చేశాము. సో IMFలో ఉన్న కంట్రీస్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ అడ్వాన్స్ ఎకనామిక్స్ ఆల్సో అండ్ వెల్తియెస్ట్ లిబరల్ డెమోక్రసీస్ ఆల్సో. సో ఈ 7 కంట్రీస్ అనేది టుగెదర్ దే రిప్రజెంట్ అబౌట్ 62% గ్లోబల్ నెట్ వెల్త్. సో ద గ్రూప్ అనేది ఈజ్ అఫీషియల్లీ ఆర్గనైజ్డ్ అరౌండ్ ద షేర్డ్ వాల్యూ ఆఫ్ ప్లూరలిజం ఒకటి అండ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. ప్రయర్ టు 2014 చూస్తే ద గ్రూప్ వాజ్ రిఫర్డ్ టు G8. నేను చెప్పాను ఇందాక అప్పుడొకప్పుడు G8గా ఉండేది. అప్పుడు రష్యా కూడా ఈ G7 కంట్రీలో యాడ్ ఉండేది. సో అప్పుడు G8గా ఉండేది. ఎప్పుడైతే క్రీమియా రీజన్ రష్యా ఎప్పుడు ఆక్రమించుకుందో సో అప్పటి నుంచి రష్యా అనేది ఈ ఇన్ఫార్మల్ నుంచి అంటే ఈ పార్ట్ నుంచి అంటే ఈ G8 నుంచి ఇప్పుడు G7గా మారింది. సో 1997 నుంచి 2014 దాకా ఉండే. సో మెంబర్ చూస్తే G7 కంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, US, కెనడా. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్, కెనడా. సో ఫార్మేషన్ ఎప్పుడైందంటే 1973లో. ఇది లైబ్రరీ గ్రూప్ అంటారు దీన్ని ఫార్మేషన్. సో ఇది మనం చాలా వరకు అడుగుతుంటారు లైబ్రరీ గ్రూప్. 1973లో G7 అనేది ఫార్మేషన్. సో ఫార్మేషన్ చాలా వరకు అడుగుతుంటారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు G7 అనేది. సో రీసెంట్గా మీటింగ్ అయింది కాబట్టి. సో G7 దానికి హెడ్ క్వార్టర్ అయితే లేదు. సో G7 దానికి హెడ్ క్వార్టర్ లేదు. అండ్ G7 ఎప్పుడు స్థాపించారంటే 1973లో స్థాపించారు. ఇది ఒక లైబ్రరీ గ్రూప్. సో దీని ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే టు డిస్కస్ సమ్ టైమ్ యాక్ట్ ఇన్ కన్సర్ట్ టు హెల్ప్ రిజాల్వ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సాల్వ్ చేయడానికి కూడా డిస్కస్ చేస్తారు. అండ్ దాంతోపాటు స్పెషల్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తారు. అండ్ టు ప్రొవైడ్ గ్లోబల్ లీడర్షిప్ అండ్ ప్లే ఆన్ ఏ పవర్ఫుల్ క్యాటలిస్ట్ రోల్ ఇన్ ఇష్యూస్ దట్ ఆర్ later taken up by other fora with broader global and regional membership. G7 అనేది brings together the world advanced economics to influence global trend and tackle pervasive and cross-cutting issues. సో రీసెంట్గా దీంట్లో ఏంటంటే ఇండియాకు ఆహ్వానిస్తే ఇండియా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు. సో ఈ G7 మీటింగ్లో. సో ఇది ఎక్కడ జరిగిందని మేము ప్రీవియస్ క్లాస్లో నేను పూర్తిగా డిస్కస్ చేశాను. సో ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో ఎవరైతే చూడని వాళ్ళు ప్రీవియస్ క్లాస్ని చూడండి. సో కర్బీస్ బే డిక్లరేషన్ అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్. సో దేని రిలేటెడ్ అంటే దీని ఒక ఏం ఏంటంటే ప్రివెంటింగ్ ఫ్యూచర్ పాండమిక్స్. సో ఇప్పుడు ఏదైతే పాండమిక్ వచ్చిందో దానికి ప్రివెంట్ చేయడమో ఫ్యూచర్గా పాండమిక్స్గా. సో కర్బీస్ బే అనేది కార్న్వాల్, ఇది ఎక్కడ ఉందంటే యునైటెడ్ కింగ్లో. సో అల్టిమేట్ ఏంటంటే G7 ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. అది ఎక్కడంటే కార్న్వాల్ దగ్గర. సో దీనే కర్బీస్ బే డిక్లరేషన్ అంటారు.
సో దేని రిలేటెడ్ అంటే గ్లోబల్ హెల్త్ డిక్లరేషన్. చాలా వరకు మనకు కాన్ఫరెన్స్ అయినా డిక్లరేషన్ అయినా బిట్ అనే దీనిపైన వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద పర్మనెంట్ సెక్రటరీ ఆఫ్ G20? ఆప్షన్ ఏ ద వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆప్షన్ బి లండన్, యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ సి సిడ్నీ, ఆస్ట్రేలియా. ఆప్షన్ డి ద G20 ఆపరేట్స్ వితౌట్ ఏ పర్మనెంట్ సెక్రటేరియట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనకు దీనిపైన ఒకవేళ క్వశ్చన్ అనేది వస్తే దీనిపైన రావచ్చు. సో ఇది ఆప్షన్ డి అనేది. సో G20 దానికి ఏంటంటే పర్మనెంట్ సెక్రటరీ లేదు. సో ఎందుకు దీనిపైన వస్తుందంటే G20 అనేది 2023లో ఇండియా హోస్ట్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఇది TSPSCలో కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు దీనిపైన రావచ్చు. సో G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, కొన్ని కంట్రీస్ దానికి ఆహ్వానించడం జరుగుతుంటుంది. అండ్ ఇది ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది 2023లో. సో 2022లో చేసే కంట్రీ ఏంటంటే ఇండోనేషియా. సో మనకు రీసెంట్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో ఇలా ఇస్తున్నారు. సో ఒక ఆర్గనైజేషన్ ఇచ్చి ఎక్కడ హోస్ట్ చేస్తుందని. సో G20 దానికి ఏంటంటే ఆపరేట్స్ వితౌట్ ఏ పర్మనెంట్ సెక్రటేరియట్. సో G20 అనేది ఇంటర్ గవర్నమెంటల్ అండ్ ఇన్ఫార్మల్ ఎకనామిక్ ఫోరం ఇది. సో ఇందాక G7 ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ అండ్ ఇన్ఫార్మల్ పాలిటిక్స్ రిలేటెడ్. సో ఫోరం. ఈ G20 అనేది ఏంటంటే ఇది ఇంటర్ గవర్నమెంట్ అండ్ ఇన్ఫార్మల్ ఎకనామిక్ ఫోరం, 19 కంట్రీస్, దాంతోపాటు యూరోపియన్ యూనియన్. సో విత్ రిప్రజెంటేటివ్ ఆఫ్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇది మనకు దీనిపైన వచ్చే అవకాశం ఉంది. సో IMF అండ్ వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్, దాంతోపాటు 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ పార్టిసిపేట్ చేస్తారు ఈ ఏదైనా మీటింగ్ ఉంటే మనకు. సో G20 అనేది వాస్ మూటెడ్ ఎట్ ద కొలంగ్ సమ్మిట్ అనేది ఆఫ్ ద G7 ఇన్ 1993. ఫార్మల్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ఎట్ G7 ఫినాన్స్ మినిస్టర్ మీటింగ్ 26 సెప్టెంబర్ 1999. రీజన్ ఏంటంటే ఫర్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ పర్పస్ ఏంటంటే ఆఫ్టర్ ద ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు జరిగిందంటే 1997 అండ్ 1998లో ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ జరిగింది. సో ఇది ఒక రీజన్ ఫర్ ఈ G20 ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశము. ఇట్ వాజ్ ఏ అక్నాలెడ్జ్ దట్ పార్టిసిపేషన్ ఆఫ్ మేజర్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామీస్ ఈస్ నీడెడ్ ఫర్ డిస్కసింగ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్. సో ఆ టైంలో ఏంటంటే ఏదైతే ఎమర్జింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, సో ఆ కంట్రీస్ ఏంటంటే డిస్కస్ చేయడము స్టెబిలిటీ పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ రిలేటెడ్. ఇట్ వాస్ టు అడ్రస్ మేజర్ ఇష్యూస్ రిలేటెడ్ గ్లోబల్ ఎకనామీ ఒకటి, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసము, అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ రిలేటెడ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకు ఒకవేళ బిట్ వస్తే దీనిపైన రావచ్చు. అందులో ఏంటంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో G20 అనేది ఈజ్ కంపోజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకనామిక్స్, ఇంక్లూడింగ్ బోత్ ఇండస్ట్రియలైజ్ ఒకటి అండ్ డెవలపింగ్ నేషన్స్. సో దీని 90% ఆఫ్ గ్రాస్ వరల్డ్ ప్రొడక్ట్ అండ్ 70 to 80% అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్, 2/3 ఆఫ్ గ్లోబల్ పాపులేషన్, రఫ్లీ ఏంటంటే హాల్ఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ ఏరియా. సో మెంబర్స్ వస్తే ఈ కంట్రీస్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, స్పెయిన్, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ ప్లస్ 19 కంట్రీస్. సో ఆల్ G7 కంట్రీస్ అండ్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ G20. ఇది ఇంపార్టెంట్ మనకు, ఇలా క్వశ్చన్ రావచ్చు బిట్టు. సో ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1999లో ఫార్మేషన్ అయింది. హోస్ట్ నేషన్ చూస్తే మనకు 2021లో ఇటలీ చేసింది, 2022లో ఏమో ఇండోనేషియా, ఇందాక మీకు చెప్పాను 2023 అనేది ఇండియా హోస్ట్ చేస్తుంది. ఇది మనకు చాలా వరకు దీనిపైన బిట్ అనేది అవకాశం ఉంది. సో 2021లో ఇటలీ చేసింది, 2022 ఏమో ఇండోనేషియా చేసింది, అండ్ 2023 ఏమో ఇండియా హోస్ట్ చేయబోతుంది G20 మీటింగ్. సో ఫార్మేషన్ ఎప్పుడైందంటే 1999. దీని ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే బ్రింగ్ టుగెదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియలైజ్డ్ డెవలపింగ్ ఎకనామీస్ టు డిస్కస్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, పాలసీ కోఆర్డినేషన్ బిట్వీన్ మెంబర్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ సస్టైనబుల్ గ్రోత్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు చూస్తే FSB చూస్తే ఇది ఎస్టాబ్లిష్ చేసింది G20 లీడర్స్. ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డు వస్తే రిలేటెడ్ దేని గురించి అంటే G20 లీడర్. ఇది ఏంటంటే ఫాలోయింగ్ ద ఆన్సెట్ ఆఫ్ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ ఎన్షూరింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం. సో ఎకనామిక్ స్టెబిలిటీ కోసం ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డు అనేది ఎస్టాబ్లిష్ చేశారు బై G20 లీడర్స్. సో ఫినాన్స్ టాస్క్ ఏంటంటే గ్యాదర్స్ G20 ఫినాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ టు డిస్కస్
గ్లోబల్ ఎకనామిక్స్, ఫిజికల్ అండ్ మానిటరీ ఇష్యూస్, ఫోకస్ ఆన్ గ్లోబల్ ఎకనామిక్స్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే G20 అనేది పర్మనెంట్గా సెక్రటేరియట్ లేదు, ఇది ఒక టెంపరీ సెక్రటేరియట్ సెటప్ బై కంట్రీ దట్ హోల్డ్స్ ద ప్రెసిడెన్సీ ఫర్ టర్మ్ ఆఫ్ చైర్మన్షిప్. సో ఇప్పుడు 2023 ఇండియా హోస్ట్ చేస్తుంది. సో ఆ ఇయర్ అనేది చైర్మన్షిప్ అనేది ఇండియా ఉంటుంది 1 year అనేది. సో ఇంతవరకు మనం G7, G20, FATF అండ్ నాటో గురించి డిస్కస్ చేసాము. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇవి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.